వికారాబాద్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవి స్టీల్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టి పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు టైర్ పేలిందంటూ కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియరాలేదు. వికారాబాద్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవి స్టీల్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టి పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు టైర్ పేలిందంటూ కంపెనీ యాజమాన్యం చెబుతోంది. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియరాలేదు. వికారాబాద్ జిల్లాలో భారీగా పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవి స్టీల్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టి పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, ఇది భారీ పేలుడుగానే కనిపిస్తుంది. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడానికంటే అనుమానం బలపడుతున్నాయి. కానీ కంపెనీ యాజమాన్యం మాత్రం మొత్తం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. లోపల టైర్ కి సంబంధించి అంటే లారీకి సంబంధించి బస్సుకు సంబంధించిన టైర్ పెరగడం మూలంగానే శబ్దం వచ్చేట్లు చేస్తారు. కానీ మనం రిజల్ట్స్ చూస్తున్నాం, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చాలా భారీ ఆ పేలుడుగా తెలుస్తోంది. కొంతమంది కార్మికులు కూడా గాయపడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ కంపెనీ యాజమాన్యం అయితే ఇంకా ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. పోలీసులు ఆ టైర్ సంబంధించిన కొంతమంది సిబ్బంది చేస్తారని చెప్పి అధికార యంత్రాంగం చేరుకుంది. లోపల ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఏం జరిగిందనే విషయంలో కొంచెం స్పష్టత రావాల్సింది. కానీ చుట్టుపక్కల మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా దట్టమైన పొగ వ్యాపించడంతో భారీ ప్రమాదంగానే భావిస్తున్నారు. భారీ పేరుడు లోపల ప్రమాదవశాత్తు ఆ పేరు జరిగినట్టుగైతే భావిస్తున్నారు. అంటే బాయిలర్ పేరుడు కారణంగానే జరిగినట్టుగైతే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇంత నుంచి కూడా ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారంపై చాలా విమర్శలు ఉన్నాయి. భద్రత విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. గతంలో కూడా చాలా ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ ప్రమాదాలు జరగడం, వాటిని బయటకు రాకుండా చూడడం ఇలాంటి జరిగిపోతుంది. అధికార యంత్రాంగం కూడా చూస్తున్నట్టు జరుగుతూ చెప్తారు. అంటే కార్మికులకు సంబంధించి కార్మికుల భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఆ కంపెనీ యాజమాన్యం ఉంది. కానీ అలాంటి చర్యలు కనిపించలేని ఆరోపణలు కూడా చాలా మందిగా తెచ్చిస్తున్నాయి. ప్రస్తుతం ఇన్సైటికి సంబంధించి మాత్రం ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. లోపల బాయిలర్ చెరుడు కారణంగానే ఈ ప్రమాదం జరగడానికి భావిస్తున్నారు. మరి ఎంతమంది కానీ గాయాలయ్యి పరిస్థితి ఎన్నికల్లో విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.